A to Z Civil Works. Learn everything. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు A to Z Civil Works యూట్యూబ్ ఛానల్. నేను మీ కర్ణాకర్ మునిగల్ శెట్టి. ఇకపైన మన ఛానల్ నుండి ఎలాంటి కన్స్ట్రక్షన్కి సంబంధించిన పర్మిషన్స్ అయినా కూడా మనము తీసుకొని వర్క్ చేపిస్తామండి. నాట్ ఓన్లీ ల్యాండ్ సర్వేయింగ్ ప్లస్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్, విల్లాస్, ఇలాంటివి అపార్ట్మెంట్స్ ఇలాంటివే కాకుండా పర్మిషన్స్ కూడా గవర్నమెంట్ నుండి మనం తీసుకుంటాము. అవేంటంటే GHMC, HMDA, DTCP అప్రూవల్స్ మరియు ల్యాండ్ యూజర్స్, LRS, BRS అప్రూవల్స్, లేఅవుట్ పర్మిషన్స్ ఇలాంటివన్నీ మన ఛానల్ తరపు నుండి ఇకపైన మనం చేయబోతున్నామండి. సో మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఎలాంటి కన్స్ట్రక్షన్ కావాలన్నా ప్రతిదానికి మన దగ్గరే, మన ఛానల్ తరపు నుండే మనం ప్రతిదీ చేయిస్తాం. కాబట్టి మీకు ఏమన్నా కన్స్ట్రక్షన్స్ కావాలి, పర్మిషన్స్ కావాలి అని అంటే మన ఛానల్ని అప్రోచ్ అవ్వండి. హాయ్, గుడ్ మార్నింగ్. నా పేరు రవీంద్ర కుమార్ అండి. నేను సీనియర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను సివిల్ కన్స్ట్రక్షన్ కంపెనీలో. సో ఈరోజు మనం ఏంటంటే సివిల్ కన్స్ట్రక్షన్ అనే ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడంలో ఎలా చేయాలి, ఏం చేయాలన్న దాని మీద బేసిక్స్ కానండి ఫస్ట్ తెలుసుకుందాము. ఇది తెలుసుకున్న తర్వాత మిగతాది మనం ప్రాక్టికల్గా సైట్లో చూద్దాం. మనం ఇప్పుడు ప్రజెంట్ సైట్లోనే ఉన్నాం. మనము అసలు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, దాంట్లో ఫస్ట్ మనం వెళ్ళి సైట్ చూసుకోవాలి. సైట్ లొకేషన్ ఎక్కడ ఉంది, సైట్ ఏంటి, సైట్ కండిషన్ ఏంటన్నది చూసుకొని ఆ ఏరియానంతా క్లీన్ చేసుకొని, ఆ బుషెస్ ఏరియా అవన్నీ ఏమైనా ఉన్నాయంటే ఆ ఏరియానంతా క్లీన్ చేసి, అది రాకీ ఏరియానా లేకపోతే గ్రావెల్ ఏరియానా, బ్లాక్ సాయిలా, రెడ్ సాయిలా, ఏంటి సాయిల్ అనేది ఏంటి, దాని సాయిల్ యొక్క బేరింగ్ కెపాసిటీ ఏముంటుంది అన్నది కొద్దిగా శాంపిల్ తీసుకొని సాయిల్ టెస్టింగ్ చేయించుకోవాలి. ఆ తర్వాత సాయిల్ టెస్టింగ్ వచ్చిన తర్వాత దాని యొక్క బేరింగ్ కెపాసిటీని బట్టి మనం డ్రాయింగ్స్ ప్రిపేర్ చేసుకొని ఎన్ని ఫ్లోర్లో కట్టాలనుకుంటున్నాం మనము, 1 ఫ్లోరా, 2 ఫ్లోర్సా, 3 ఫ్లోర్సా, మల్టీ స్టోరీడా, ఎంత మన ఏరియా ఎంత ఉందో దాన్ని బట్టి మనం మున్సిపల్ కార్పొరేషన్ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ లోబడుతూ మనం ప్లానింగ్స్ ప్రిపేర్ చేసుకొని దాని ప్రకారం డ్రాయింగ్ తయారు చేసుకొని స్ట్రక్చరల్ డ్రాయింగ్ చేసుకొని ఆ డ్రాయింగ్ తీసుకొని సైట్లోకి వచ్చిన తర్వాత మనము మన ఫుట్టింగ్స్ ఎంతవరకు ఇచ్చారు వాళ్ళని దాని ఆ సాయిల్ బేరింగ్ కెపాసిటీని బట్టి ఫుట్టింగ్ డెప్త్ తీసుకొని PCC వేసుకొని డెప్త్ తీసిన తర్వాత PCC పైన మ్యాట్స్ యొక్క స్టీల్ పెట్టి దానిపైన కాలమ్స్ స్టీల్ పెట్టి యాజ్ పర్ ద డ్రాయింగ్, ఆ స్టీల్ అయినా మ్యాట్ అయినా యాజ్ పర్ డ్రాయింగ్ చేసుకొని నిలబెట్టుకొని తర్వాత దాన్ని బట్టి ఒకసారి అంతా మొత్తం రైట్ యాంగిల్కి ఉందా లేదా అనేది మొత్తం అంతా కూడా చెక్ చేసుకోవాలి. కాలమ్స్ ఓరియంటేషన్ కరెక్ట్ ఉందా, మ్యాట్స్ కరెక్ట్గా ఉన్నాయా, పొజిషన్ కరెక్ట్గా ఉందా, ఏమైనా అవుట్ అవుతున్నావా, తర్వాత అది అన్నీ కూడా ప్లంబ్కి ఉన్నాయా లేదా, స్టీల్ స్టిరప్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, దాని బైండింగ్ వైర్తో సరిగ్గా కట్టారా లేదా, ఆ స్టీల్ స్టిరప్స్ యొక్క స్పేసింగ్ కరెక్ట్గా ఉందా లేదా, ఇవన్నీ స్టీల్ డయామీటర్ కరెక్ట్గా ఉందా లేదా, అది కరెక్ట్ స్టీల్ అయినా కాదా, దాని యొక్క డయామీటర్ని చెక్ చేసుకోవడము. ఇవన్నీ చూసుకున్న తర్వాత మనం ఒకసారి ఫామ్ వర్క్ పెట్టుకోవాలి. సెంటరింగ్ పెట్టుకుని ఫామ్ వర్క్ చేసుకున్న తర్వాత అవన్నీ కూడా ఫామ్ వర్క్ కూడా కరెక్ట్గా ఉందని చూసుకున్న తర్వాత అప్పుడు దాన్ని ఫుట్టింగ్స్ను కాంక్రీట్ చేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పెడెస్టల్స్ ఉన్నాయి అనుకో, యాజ్ పర్ డ్రాయింగ్ మనకి ఆ డ్రాయింగ్స్లో పెడెస్టల్స్ ఉంటే పెడెస్టల్స్ని క్యాచ్ చేయాలి యాజ్ పర్ డ్రాయింగ్. దాని తర్వాత కాలం రేజ్ చేసుకొని సర్టన్ హైట్ వచ్చిన తర్వాత SSL లెవెల్ వచ్చిన తర్వాత ఆ లెవెల్లో మనకి ప్లింత్ బీమ్స్ ఉంటాయి. లేదా ప్లింత్ బీమ్ అనొచ్చు మనం, లేదంటే దాన్ని టై బీమ్ అని కూడా అనొచ్చు. ఈ రెండు టై బీమ్ కానీ ప్లింత్ బీమ్ అని అయిపోయిన తర్వాత బ్యాక్ ఫిల్లింగ్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ మన సైట్లో ఇక్కడ కనబడుతుంది ఇట్లనే బ్యాక్ ఫిల్లింగ్ ఉంటుంది సైట్లో. ఇట్లా ఈ బ్యాక్ ఫిల్లింగ్ కంప్లీట్ చేసుకోవాలి. బ్యాక్ ఫిల్లింగ్ కంప్లీట్ చేసిన తర్వాత దాన్ని కంపాక్షన్ చేసుకోవాలి. బిల్డింగ్స్ లోపల బ్యాక్ ఫిల్లింగ్ కంప్లీట్ చేసుకొని దాని తర్వాత కంపాక్షన్ చేసుకోవాలి. కంపాక్టర్తో నీళ్లు బాగా పట్టి అది లోపలికి దిగుతుంది కొద్దిగా. అది దిగిన తర్వాత అది చూసుకొని ఆ లెవెల్ చూసుకొని కరెక్ట్ సెట్ అయిన తర్వాత దాంట్లో చుట్టూ కూడా మనం యాంటీ టెర్మైట్ కెమికల్ వేసుకోవాలి. అంటే మన తెలుగులో ఏం చెప్తామంటే చెదలు అనేది రాకుండా వేసుకోవడం కోసం యాంటీ టెర్మైట్ కెమికల్ బిల్డింగ్లో సైడ్స్లో లోపల మట్టిలో వేసి కంపాక్ట్ చేసి దాన్ని మూసిస్తాం. ఆ కెమికల్ వేసిన తర్వాత ఆ తర్వాత మనము మిగతాది బ్రిక్ వర్క్ చేయడం కోసం ప్లింత్ బీమ్ టాప్ నుండి బ్రిక్ వర్క్ స్టార్ట్ చేయాలనుకుంటాం. అప్పుడు ఏం చేయాలంటే డ్యామ్ ప్రూఫ్ కోర్స్, మామూలుగా DPC అంటాం. ఇంజనీరింగ్ బుక్స్లో వాళ్ళకి చెప్పేది ఏంటంటే DPC అనే ఒక కోర్స్ ఉంటుంది కాంక్రీట్. దాన్ని ఒక 3 ఇంచుల మందంతో DPC వేసుకొని దానిపైన అది ఎందుకు వేస్తామంటే కింద నుండి మీదికి బ్రిక్స్ పైకి రాకుండా ఉండడం కోసం అని చెప్పి అది వేసి దానిపైన అలైన్మెంట్ 1 లేయర్ బ్రిక్ వర్క్ అలైన్మెంట్ చేసుకొని డోర్స్ ఎక్కడ వస్తున్నాయి, ఎక్కడ ఓపెనింగ్స్ వస్తున్నాయి అవన్నీ వదిలిపెట్టుకుంటూ బ్రిక్ వర్క్ ఫామ్ వర్క్ ఫస్ట్ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ లేయర్ ఒక లేయర్ చేసి అదంతా కరెక్ట్గా డయాగ్నల్గా ఉందా లేదా అని చూసుకున్న తర్వాత దెన్ యూ గో ఫర్ ది బ్రిక్ వర్క్ వెళ్ళిన తర్వాత ఫిల్ లెవెల్స్ అనేసి వస్తాయి. అంటే విండో బాటమ్స్, కిటికీకి బాటమ్ ఉంటుంది కదా, అక్కడ ఆ లెవెల్ తీసుకొచ్చేసి నార్మల్గా SSL నుండి 2.5 feet మనము ఫిల్ లెవెల్స్ పెట్టుకుంటూ ఉంటాం. వాటిలో ఫిల్ లెవెల్స్లో
విండోస్కి మాత్రం వాటిని సీ లెవెల్ అని వాడతాం. డోర్స్ వచ్చేటప్పటికి ఏంటంటే మనం సజ్జలు లింటలు ఏదైనా కూడా వేసేది ఏంటంటే ఎస్ఎస్ఎల్ లెవెల్ నుండి 7 ఫీట్కి వేస్తాం. ఆ 7 ఫీట్ నుండి కిందకి కరెక్ట్గా ఉందా లేదా డోర్ హైట్ అన్నది చూసుకొని దాన్ని బట్టి ఆ తర్వాత నెక్స్ట్ విండోస్ చేసుకొని ఆ విండోస్ హైట్లో లింటల్స్ వేసుకొని దానిపైన సజ్జలు వేస్తూ సజ్జాలు లింటల్స్ అంటాం మనం వాటిని నార్మల్ భాషలో, అవి కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత లింటల్ సజ్జలు అయిపోయిన తర్వాత దాని ఏవో బ్రిక్ వరకు ప్యాక్ చేసుకోవడం, బీమ్ బాటమ్ వరకు ప్యాక్ అయిపోయిన తర్వాత ఒక స్ట్రక్చర్ అయిపోయినట్టు ఒక ఫ్లోర్, ఒక గ్రౌండ్ ఫ్లోర్. సేమ్ విల్ బి కంటిన్యూడ్ ఫర్ ఆల్ ద ఫ్లోర్స్. But whereas in the ground floor, once we complete the ground floor, then we start for the electrification. అంటే ఎలక్ట్రికల్ వర్క్ స్టార్ట్ చేస్తాం మనం. ఎలక్ట్రికల్ వర్క్, టాయిలెట్స్లలో ప్లంబింగ్ వర్క్ ఇవన్నీ స్టార్ట్ చేసిన తర్వాత ప్లంబింగ్ వర్క్ అయిపోయిన తర్వాత ఆ పైపుల పైన ఏంటంటే సన్నగా మాల్ కొట్టి అంటే సిమెంట్ మోటార్ ఉంటుంది నెక్స్ట్. దట్ ఈస్ ఆఫ్ రేషియో 1:6. ఆ 1:6 రేషియోలో ఉన్న మోటార్ని ఈ పైపులను ఎలక్ట్రికల్ పైపులు కానీ రూమ్లలో వేసినాయి, బాత్రూమ్లో వేసిన ప్లంబింగ్ పైప్స్ కానీ అవన్నీ క్లోజ్ చేసిన తర్వాత దానిపైన జాలి వస్తుంది, ఒక డైమండ్ షేప్లో ఉంటుంది జాలి. ఆ జాలి కొట్టే స్టెయిన్లెస్ స్టీల్ ఎస్ఎస్ జాలి అంటాం మనం. నార్మల్గా జనరల్గా జిఐ జాలి కూడా ఉంటుంది. ఆ జాలి కొట్టేసి మళ్ళీ దానిపైన సిమెంట్ మోటార్ అప్లై చేసి దాన్ని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసిన తర్వాత మిగతా యాక్టివిటీస్కి వెళ్ళాలి. టాయిలెట్స్లో అయితే ప్లాస్టర్ చేసుకుంటాం, రఫ్ ప్లాస్టర్, ఎందుకంటే నెక్స్ట్ యాక్టివిటీ విల్ బి ద టైల్స్. అట్లనే రూమ్స్లో అయితే 1 ఫ్లోర్ ప్లాస్టర్ చేస్తాం, ఫస్ట్ కోట్ ప్లాస్టర్ చేస్తాం. ఫస్ట్ కోట్ ప్లాస్టర్ చేసిన తర్వాత లైట్గా గీతలు అంటే రఫ్గా చేసి గీతలు ఇస్తుంటాం. గీతలు ఇచ్చిన తర్వాత ఎందుకు ఇస్తామంటే సెకండ్ కోట్ ప్లాస్టర్ చేసేటప్పుడు ఏంటంటే ఆ గ్రిప్ సరిగా పట్టుకొని ప్లాస్టర్ రాలిపోకుండా నీట్గా ఉంటుంది. సో అందుకోసమని సెకండ్ కోట్ ప్లాస్టర్ చేస్తాం. సో వన్స్ యూ డూ ద సెకండ్ కోట్ ప్లాస్టర్ దెన్ ఇట్ ఈస్ రెడీ ఫర్ ది నెక్స్ట్ యాక్టివిటీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పుట్టి పెట్టడం, లోపల పుట్టి అంటాము, పుట్టి పెట్టుకోవడం కానీ పుట్టి ఫస్ట్ కోట్ సెకండ్ కోట్ పెట్టుకోవడం. ఫస్ట్ కోట్ సెకండ్ కోట్ అయిన తర్వాత ఎలక్ట్రికల్ వర్క్స్ ఏమైనా ఉంటే ఫిష్ వైర్ లాగటం కానీ వైరింగ్ చేసుకోవడం కానీ అలాంటివి చేయాలి. ఇవన్నీ అయిపోయేటప్పుడు ఏంటంటే కొద్దిగా డిస్టర్బెన్స్ వస్తుంది మనకి దీంట్లో, సీలింగ్లో కానీ ప్లాస్టర్లో కానీ ఎక్కడ చిప్ చేసే అవకాశాలు ఉంటాయి ఏదైనా పైపులు కానీ ఏదైనా బ్లాక్ అయినప్పుడు. సో అవన్నీ కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత నెక్స్ట్ యాక్టివిటీస్ వెళ్ళాలి. ఇది సెకండ్ కోట్ పుట్టి అయిపోయిన తర్వాత ఫ్లోర్ టైల్స్ కోసం వెళ్ళాలి. రూమ్లలో ఫ్లోర్ టైల్స్, బాత్రూమ్లలో వాల్ టైల్స్ ఇవన్నీ చూసుకొని ఇవన్నీ చేసే ముందు ఫస్ట్ ఒకసారి మనము MEP క్లియరెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. MEP అంటే మెకానికల్ ఎలక్ట్రికల్ ప్లంబింగ్ అంటాం. నార్మల్గా ప్లంబింగ్ రోడ్ కోసం బాత్రూంలో క్లియరెన్స్ తీసుకోవాలి. ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్ పైప్స్లో కూడా కమ్యూనికేషన్ సిస్టమ్ గురించి రూమ్లలో బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ డైనింగ్ ఏరియా కానీ కిచెన్ ఏరియా ఎక్కడైనా మన కమ్యూనికేషన్ సిస్టమ్ వచ్చే దగ్గర దాని క్లియరెన్స్ తీసుకొని అంటే ఎలక్ట్రికల్ ప్లంబింగ్ వాళ్ళ క్లియరెన్స్ తీసుకున్న తర్వాత టైల్స్ యాక్టివిటీస్కి వెళ్ళాలి మనం. అప్పుడు టైల్స్ చేసామంటే వన్స్ ఆ ఫ్లోరు రెడీ అయినట్టు. దాని తర్వాత నెక్స్ట్ ఫినిషింగ్ ఐటమ్స్కి వెళ్ళాలి. ఏది ఆర్కిటెక్చరల్ ఐటమ్స్, ఇంటీరియర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ టేక్ వాట్ యు సే దట్ ఫాల్ సీలింగ్లో చాలా డిజైన్స్ ఉంటాయి దాంట్లో. నెక్స్ట్ ఇంటీరియర్ డిజైన్స్ ఉంటాయి. వాల్స్ మీద ఇంటీరియర్ డిజైన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలివేషన్స్ చేసుకుంటారు. దాంట్లో విత్ షీట్స్ కావచ్చు, డిఫరెంట్ యాక్టివ్ ఐటమ్స్ కావచ్చు, వుడెన్ టైప్ ఆఫ్ థింగ్స్ కావచ్చు, స్టీల్ టైప్ అండ్ గ్లాస్ టైప్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ కావచ్చు. దెన్ if it is in what do you say, there is a staircase internally, that's called a duplex in our general language. ఆ డూప్లెక్స్ ఇళ్లలో మెట్లకి గ్రానైట్ వేసుకుంటామా, మార్బుల్ వేస్తామా, ఎంత యాక్టివిటీ అనేది చూసుకొని దాన్ని కంప్లీట్ చేసుకొని SSL లెవెల్ తర్వాత నుండి తీసుకొని దానిపైన హ్యాండ్ రైల్, గ్లాస్ హ్యాండ్ రైలింగ్ ఉందా, SS అంటే స్టెయిన్లెస్ స్టీల్ రైలింగా ఏంటనేది డిసైడ్ చేసుకొని అవి కంప్లీట్ చేసుకుంటూ రావాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ యాక్టివిటీ ఏమొస్తుందంటే మనకి డోర్స్. మెయిన్ డోర్ ఏంటి, టీక్ వుడ్డా, సీజనల్ టీక్ వుడ్డా, మీడియం టీక్ వుడ్డా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీక్ వుడ్స్ ఆర్ దేర్. ఇలాంటి టీక్ వుడ్స్ తీసుకొని మనం దాంట్లో ఏది బెస్ట్ అనేది చూసి దాంతో క్లయింట్కి ఏం అవసరం ఉంటుందో దాన్ని బట్టి మనం మెయిన్ డోర్స్ ఫిక్స్ చేస్తాం. సమ్ ఆఫ్ ద థింగ్స్ సమ్ టైమ్స్ హ్యాపెన్స్ ఇంటర్నల్లీ మనం ఏం చేస్తామంటే ఫ్లష్ డోర్స్ పెడతా ఉంటాం ఇంటర్నల్లీ. టాయిలెట్స్కి ఏంటంటే వాటర్ ప్రూఫ్ డోర్స్ పెడతాం, ఎందుకంటే అక్కడ వాటర్ ప్రూఫ్ ఉంటుంది కాబట్టి, వాటర్ ఎక్కువగా వస్తూ ఉంటుంది, వాటర్ ప్రూఫ్ ప్రాబ్లం ఉంటుంది, వాటర్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి వాటర్ ప్రూఫ్ డోర్స్ మనం ప్రిఫర్ చేస్తూ ఉంటాం. సో ఈ విధంగా డోర్స్ అన్ని అయిపోయిన తర్వాత వాటి యొక్క హార్డ్వేర్ సిస్టమ్, ఏమి హార్డ్వేర్స్ ఉన్నాయి, ఏమున్నాయి అవన్నీ కూడా చూసుకొని యాజ్ పర్ డ్రాయింగ్ ఫిట్టింగ్స్ కంప్లీట్ చేయాలి. ఇవన్నీ చేస్తూ బాత్రూంలో టైల్స్ వేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ టేక్ ఫ్లోర్ టైల్స్, కింద వాటర్ ప్రూఫ్ ఫస్ట్ ఫ్లోర్కి పోయినప్పుడు కింద వాటర్ ప్రూఫ్ అయిందా లేదా, వాటర్ ప్రూఫ్ లీకేజ్ ఉందా లేదా, వాటర్ ప్రూఫ్ టెస్ట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ ప్రూఫ్ అప్లై చేయకముందు ఆ స్లాబ్కు లోపల బాత్రూమ్ లోపల నీళ్లు పోసి ఫస్ట్ 24 hours పెట్టి టెస్ట్ చేయాల్సి ఉంటుంది whether the slab is okay or not. If there is leakage in the general normal slab, then we have to rectify that, then we have to go for the waterproof. Waterproof చేసిన తర్వాత కూడా 2 coats 3 coats waterproof ఉంటుంది. అది అయిపోయిన తర్వాత స్ప్రీడ్ అయిపోయిన తర్వాత కూడా నీళ్లు పోసి 24 hours తర్వాత టెస్ట్ చేయాలి. ఇవన్నీ సక్సెస్ఫుల్గా there is no leakage, then we go for the flooring tiles in the toilets. టాయిలెట్స్లలో ఫ్లోరింగ్ టైల్స్కి వెళ్ళినప్పుడు స్లోప్ ఉంటుంది. ఆ స్లోప్ ఎటు పెట్టాలి,
ఫ్లో డ్రైన్స్ ఎక్కడ ఉన్నాయి, నాని ట్రాప్ ఎటువైపు ఉందో అటువైపు స్లోప్ తీసుకోవాలి. దట్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ వీ ప్రిఫర్ జనరల్లీ 1:1 meter means 1 centimeter slope for 1 meter. If it is 2 meters, we provide 2 centimeters of slope. ఈ విధంగా స్లోప్ ప్రొవైడ్ చేయాలి. దాంట్లోనే టాయిలెట్స్లలో కొన్ని ఏమొస్తాయంటే వెట్ ఏరియా, డ్రై ఏరియా అని వస్తుంది. ఎక్కడైతే డ్రై ఏరియా ఉంటుందో అటువైపు డబ్ల్యూసీలు ఫిక్స్ చేస్తాం. వెట్ ఏరియా ఎక్కడ ఉంటుందో అక్కడ బాతింగ్, షవర్స్ ఇవి ఉంటాయి. ఈ రెండింటి మధ్యలో కర్టన్స్ ఉంటాయి, లేదంటవా గ్లాస్ పార్టిషన్ ఉంటుంది, ఒక డోర్ కూడా ఉంటుంది దానికి ఎంటర్ కోసం లోపలికి. సో దిస్ కైండ్ ఆఫ్ సిస్టమ్స్ కమ్స్ ఇన్ దిస్ one floor of building. The same things will be continued in all the floors. But whereas if you go outside of the building, external area, there will be plenty of things to be taken. For example, if you see here, this is a building happening here, we are providing texture here. So texture will be provided in the external area because it gives a good look. At the same time, it can cover some of the things which happened, some cracks or something like that. Small things will be covered on the texture. For the texture we take in the external area, and in the external area we give some grooves also for the elevation and to have a good look. At the same time we will have a water putties, we say, at the bottom of the chadras, not to give the provision for the rain water to get into the windows. So the water putties will stop the water there only and it will come down. So this kind will be given. At the same time we have to provide ventilators for the toilets, and in the external area the drainage system, rainwater pipes all will come from the duct area. For example, if you go to the roof, on the roof we will provide waterproof and we will complete everything waterproof with the testing, and it will give a slope to one side where as per Vastu it will be in the northeast corner. From there the rainwater pipes and water will be comes down. So this way the plumbing system also will continue. So this is for example outside the external area. Now we see some of the practical things. For example, if you see plaster in the sites, we provide a wooden scaffolding like that. Now we will see the scaffolding there, and the plaster is going on here in the site. Now you see some of the plaster in the elevation, we are giving some grooves there in the elevation near the windows bottom. You can see that, and some of the guys are carrying some scaffolding material for the planks which to stand on the scaffolding. These are the things you can see the guy he is carrying, and he is about to fix the steel planks to stand on the scaffolding, and he will try to start the plaster work. Before starting the plaster work in the site, he will do some of the plaster parts. He will provide plaster level parts. For example, he will take a plumb up and he will provide the plaster parts to get the the plaster to get in the plumb. So this kind of things will take place before doing the plaster. Now you can see there some rainwater pipe is provided from the balcony here. Here is a balcony, or for example you can say it as a sit out from the first floor. There is a rainwater pipe given outside here that goes inside the elevation of the brickwork. So elevation is going inside the elevation brickwork. You can see there. Okay, these are the things we can know. Now here is the plaster. You can see the plaster we have provided some number of grooves. For example, this for the elevation purpose. At the same time, you can see the handrails or grills, whatever we say in our language, that is provided on the roof. You can see on the roof. Now that is mild steel. Mild steel grills are provided, and it will be painted after the finishing all the items. Okay, this is the thing which we have seen today. Nice to see you, and we will meet again. Bye. See you.